సీఎం టైమ్స్ కి స్వాగతం. మద్దిపాడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అద్దంకి నియోజకవర్గ వైసీపీ పార్టీ సమన్వయకర్త మారం వెంకారెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారు. చీమకుర్తి మండల రాజకీయాలను శాసించిన మారం చాలా కాలంగా రాజకీయాలకు దూరం ఉంటూ తన వ్యాపారాలు చూసుకుంటున్నారు. వెంకారెడ్డి విద్యార్థి దశ నుండే రాజకీయాలలో ఉన్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త పనిచేశారు. 3 పర్యాయాలు మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ గాను, విశాల పరపతి సంఘం అధ్యక్షులుగా మారం వెంకారెడ్డి పనిచేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయనతో పాటు వెంకారెడ్డి పాల్గొన్నారు. గత ఎన్నికల సమయంలో అద్దంకి నియోజకవర్గంకు సమన్వయకర్తగా ఉండమని వైవి సుబ్బారెడ్డి వెంకారెడ్డిని నియమించడం జరిగింది. వైసీపీలో ఉన్న రాష్ట్ర నాయకత్వంతో మారం వెంకారెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. జిల్లాకు చెందిన మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసులరెడ్డితోనూ మంచి సంబంధాలు కలవు. అయితే కుటుంబ కలహాల కుంపట్లో ఇడమలేక పార్టీకి రాజీనామా చేసి సొంత వ్యాపారాలు చేసుకోవాలని మారం వెంకారెడ్డి భావిస్తున్నారు. మారం వైసీపీ పార్టీ నుండి తప్పుకుంటే మారం వెంకారెడ్డి వెనుక ఉన్న క్యాడర్ మొత్తం కూడా ఆయనతో బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ పార్టీ కార్యకలాపాలకు అంటినట్లుగా ఉన్న మారం వెంకారెడ్డి క్యాడర్ ఆయన పార్టీకి రాజీనామా చేస్తే ఆయనతో క్యాడర్ బయటికి వెళ్తుంది. ఇది వైసీపీ పార్టీకి బాగా నష్టంగా చెప్పవచ్చు. అయితే భవిష్యత్తు రాజకీయాలలో ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది.